స్వామి పుట్టిన జన్మస్థలానికి అయితే వచ్చాం. తెలిసి ఒక్కసారి చూడండి అసలు అక్కడ ఏముందో. అద్భుతం అంటే అద్భుతం ఉంది నా కళ్ళ ముందు. అంత బాగుంది నిజం చెప్పాలంటే మొత్తం ఇదంతా. ఓకే, ఫైనల్గా సాయంత్రం అయితే ఇక్కడికి వచ్చాం. సాయంత్రం 2:30 ఎంతో అయింది. ఆ తర్వాత హంపీకి అయితే రీచ్ అయిపోయాం. కాకపోతే ఇక్కడ కొన్ని అనివార్య కారణాల వల్ల మా జిందగీ ఫ్రెండ్స్, లడాక్ ఫ్రెండ్స్ తగిలారు కదా. సో లడాక్ దోస్తీడు లోపల ఇంకొక పెద్ద మనిషి ఉన్నాడు. ఒక పెద్ద మనిషికి ఒంట్లో బాగాలేదు. మొత్తానికి ముగ్గురు 3 years అయిపోతుంది కదా. 3 years ఈయన పెళ్ళి అయింది, ఆయన పెళ్ళి అయింది. రావడానికి ఎప్పటి నుంచో అనుకున్నాం, ఇప్పుడు కుదిరింది మొత్తానికి. అన్న రేపైనా హంపీకి వెళ్తాం కదా. ఓకే, ఇప్పుడైతే మేము ఆల్రెడీ స్టే చేస్తున్న రిసార్ట్ ఒకటి ఉంది, చాలా బాగుంది. సో దానికన్నా ముందు ఇక్కడ లొకేషన్ అయితే చూపిస్తాను, ఒకసారి చూడండి. యాక్చువల్గా అది మేము స్టే చేసిన హోటల్ అనమాట. సో ఇక్కడ అసలు ఆ కొండలు, ఆ పలకలు నాకైతే వచ్చిన దగ్గర నుంచి ఒకటే డౌట్ అడుగుతున్నాను ఈయన్ని, నాగరాజు గారు పడిపోతాయా అని. ఎప్పటి నుంచో ఉన్నాయంట అసలు అవన్నీ. చాలా బాగున్నాయి అసలు. లైట్ కొంచెం మిస్ అయింది, మార్నింగ్ ఖచ్చితంగా చూపిస్తాను. స్టార్ట్ చేయి ఇంగ్లీష్ వాడకుండా. ఇంగ్లీష్ అయిపోతాం నా మాట లేదు. అమ్మడి అమ్మ ఈజీగా తీసాడు రా. పట్టుకుంటుంది, దాని మీద వెయిట్ ఉంటుంది కదా బ్రో. అన్న 2 సార్లు బిల్డింగ్ కోలుకొట్టాడు రా. శతద్రువంశ యోధులు. యాక్చువల్గా ఇది మా కాటేజ్, నిన్న తీయాలి, ఇప్పుడు మనం చెక్అవుట్ అయిపోతున్నాం. సో చాలా బాగుంది అట్మాస్ఫియర్, యాంబియన్స్ అసలు సో గుడ్. అసలు ఇక్కడికి రాగానే మంచి వ్యూ కూడా. టీలు మాత్రం మరి అన్యాయంగా ఇంత పెద్ద దాంట్లో ఇస్తున్నారు వీళ్ళు. అండ్ నైట్ అంతా సూపర్. అండ్ ఇక్కడ హాట్ వాటర్ కూడా ఉంది. సో ఇది కంప్లీట్. దీనిదైతే గేమ్ కూడా తెగ ఆడేసాం మేము. సో ఇక్కడ నైట్ కూడా ఆల్రెడీ చాలా మంచిగానే ఆడుకున్నాం. చిల్ అవ్వడానికి వీటికి మాత్రం ద బెస్ట్ పాయింట్ అని చెప్తాను నేనైతే. ఇది మొత్తానికి రిసార్ట్ డీటెయిల్స్ అయితే నాకైతే చాలా నచ్చింది. ఒకసారి ఎవరైనా హంపీ ప్లాన్ చేసుకున్నట్లయితే బ్యాచ్తో అయితే ఇంకా బెటర్ ఉంటుంది. ఒక్కసారి చెక్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడానికి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. యాక్చువల్గా దీంట్లో వచ్చాం, బండి తీసుకెళ్ళి మన వాళ్ళు ఇంట్లో పెట్టేసి. సో ఇక్కడ నుంచి ఇంకెళ్తాం ఎక్కడికి అన్నది తెలియదు. తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను. పూల్ అయితే ಇಲ್ಲಿ ಮಾಡ್ತಾನಂತ ಒಂದು ಪೂಲ್. ಹೌದಾ? ಪೂಲ್ ಮಾಡಿದ್ರೆ ರೇಟ್ ಜಾಸ್ತಿ ಆಗ್ತದೆ. ఇదనమాట ఫైనల్గా కన్నడతో పరిస్థితి. సగం అర్థం అవుతుంది, సగం అర్థం అవ్వట్లేదు. ఇది అయితే యాక్చువల్గా నా సిచ్యువేషను. సో ఇప్పుడు ఇదంతా పక్కన పెడితే మనం రైట్నో బళ్ళారి నుంచి హంపీకి వచ్చామన్నమాట. హంపీ ఒక 65 కిలోమీటర్లు ఉంది. హంపీ నుంచి ఇక్కడికి అంజనాద్రి అనే ఒక టెంపుల్ దగ్గరికి వచ్చాం. ఇది ఒక 22 కిలోమీటర్లు ఉంది. ఆ పైన కనిపిస్తుంది కదా, ఇప్పుడు అక్కడ ఉందన్నమాట టెంపుల్. సో అక్కడికైతే వెళ్ళాలి. మొత్తం మేము అందరం వచ్చాం అనమాట. దగ్గర ఒక 6 ఉంటాం మొత్తం. ఇదనమాట యాక్చువల్గా ఈ కథ ఏంటి, దీని గురించి ఏంటి అనేది కొంచెంగా మనం తెలుసుకుందాం. ఇదైతే అంజనాద్రి హిల్స్, అంజనా హిల్స్ అని కూడా అంటారు. ఆంజనేయ స్వామి పుట్టిన ప్లేస్ అనమాట ఇది. అక్కడికి ఎక్కాలి ఇప్పుడు. యాక్చువల్గా ఎండ ఓ పక్క బాబోయ్. ఎక్కడికి వచ్చామండి మనం? అంజనాద్రి, హంపీ దగ్గర. ఎన్ని ఉంటాయి మెట్లే చూస్తే భయమే. అది చూడండి ఎక్కడికి ఉందో అసలు. అంటే ఒక సింపుల్ అంటే తక్కువ ఏం పెద్దగా ఏం లేదు, ఒక 3000 వరకు ఉండొచ్చు. 3000 మెట్లా? అంతే, ఎక్కువ లేదు. ఆంజనేయ స్వామి జన్మస్థలం అంట. సో అది ఇక్కడ కథ. ఈరోజు కొంచెం క్రౌడ్ తక్కువగానే ఉందంట, చూడాలి మరి.
హంపి అంటేనే కొండలు, కొండలు అంటేనే హంపి. నిజంగా చెప్పాలంటే ఈ లొకేషన్ అది చూస్తున్నారు కదా, ఇంకా పైకి వెళ్ళిన తర్వాత ఇంకా బాగా చూపిస్తాను. మొత్తం 575 స్టెప్స్ ఉన్నాయి ఇక్కడ యాక్చువల్గా. కిందన మావాడు మరి 3000 చెప్పాడు, ఆయన రావడం కూడా ఫస్ట్ టైం అనమాట. సో ఈ హిల్స్ మీకు ఇలా కనిపిస్తున్నాయి, కానీ ఇది బయట నుంచి చూసినట్టయితే ఇలా నోసు, ఇలా మౌత్, ఐస్ మొత్తం అన్నీ చాలా క్లియర్ కట్గా కనిపిస్తాయి. అది కొంచెం లాంగ్ లెంత్లో చూడాలన్నమాట, సో అప్పుడు కనిపిస్తాయి. ఇక్కడ ఖచ్చితంగా ఈ వ్యూస్ కోసం అయినా కూడా ఎంత దూరం పైకి ఎక్కేయచ్చు అనమాట. చూస్తున్నారు కదా, యాక్చువల్గా ఇక్కడ ఏంటి అంటే ఈ పైన కొండ ఎక్కడం భయంకరమైన అడ్వెంచర్, చాలా బాగుంది. సో ఎవరైనా ట్రెక్ లవర్స్ ఉంటే మాత్రం అస్సలు వదలొద్దు. హంపి వస్తే ఖచ్చితంగా ఇదైతే యాడ్ చేసుకోండి. చూస్తున్నారా, మొత్తం మనకు కనిపిస్తున్న లొకేషను, అక్కడ కనిపిస్తున్న రివర్ మొత్తం తుంగభద్ర రివర్ అనమాట. సో ఇది కాకుండా మనకు అక్కడ ప్లాంటేషన్, కోకోనట్ ట్రీస్ అండ్ ఇవి చాలా ఉన్నాయి. అండ్ ఆల్రెడీ ప్రెజెంట్ చాలా ఖాళీగా ఉందన్నమాట, కానీ ఒక్కొక్క టైంలో వస్తే అసలు జనాలతో కిక్కిరిసిపోద్దంట ఏరియా. సో అలా ఉంటుంది. సో లోపల టెంపుల్ అయితే ఇలా ఉందన్నమాట, ఆంజనేయ స్వామి. సో ఒకసారి ఎవరైనా వచ్చినట్టయితే ఖచ్చితంగా ఇది యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి, అదైతే పక్కాగా చెప్తాను నేను. జై శ్రీరామన్న. మామూలు శ్రీరామ బాబోయ్. డ్రోన్ షాట్లు లేవమ్మా మన దగ్గర, వీటితో అడ్జస్ట్ అయిపోండి సార్కి. ఇంకొక మెయిన్ థింగ్ ఏంటి అంటే, ఆల్రెడీ ఈ టెంపుల్ని మన మోడీ గారు కూడా, నరేంద్ర మోడీ గారు కూడా విజిట్ చేశారంట. సో అంటే ఆలోచించండి ఇది ఎంత పురాతనమైందో. యాజ్ పర్ వికీపీడియా ఈ హిల్ ఏదైతే ఉందో ఇది దాదాపుగా 3000 మిలియన్ ఇయర్స్ నుంచి ఉంది అని ఒక దీంట్లో ఉందన్నమాట. సో ఇంకొకటి ఏంటి అంటే, నా సజెషన్ ఏదైనా ఉంది అంటే, మ్యాక్సిమం సన్ రైజ్ సన్సెట్ టైంలో రావడానికి అయితే ట్రై చేయండి. ఈ హీట్ టెంపరేచర్ని అయితే ఖచ్చితంగా తగ్గించుకోవచ్చు, ఎందుకంటే మొత్తం హిల్స్ కదా, ఆల్రెడీ కూలింగ్ ఉంటే కూలింగే రిటర్న్ వస్తుంది, ఎండ్ ఉంటే ఎండే రిటర్న్ వస్తుంది అనమాట. సో ప్రజెంట్ మేము లేట్ అయ్యాం. సో ఇంత తర్వాత ఎవరైనా వచ్చినట్టయితే మాత్రం ఖచ్చితంగా లేట్ అవ్వడానికి అయితే వద్దు. సో ఇది మొత్తం విజిట్ చేయండి, చాలా బాగుంది. చాలాసేపు ఇక్కడ టైం అయితే స్పెండ్ చేసాం. ఇంత ఎండలో కూడా మాకు గాలి ఫోర్స్ వల్ల తిరియటం లేదనమాట. సో మీరు ఇంకొంచెం ముందు వస్తున్నట్టయితే ఇంకా బాగుంటుంది అనమాట. సో ఎవరైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా యాడ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి మీ ఐటినరీలో. సార్ రండి సార్, ఒకసారి ఇంత పైకి వచ్చాం. సార్ మహేష్ గారు, మహేష్ గారు గో ఇంగ్లీష్, నో ఇంగ్లీష్ రా, ఇంగ్లీష్ మాట్లాడేది వద్దైతే రాకు, దేవాలయంలో ఉన్నాం. అయ్యో బ్రో కూడా వచ్చారు. ఆల్మోస్ట్ 1000 feet పైన ఉన్నాం. అసలు పిచ్చి అంటే పిచ్చి లేపింది టెంపుల్ మాత్రం. మస్ట్ వాచ్, నేను అయితే సజెస్ట్ చేస్తాను ఖచ్చితంగా, చాలా బాగుంది. కొంచెం కూడా చెమట పట్టట్లేదు అసలు. అసలు అన్ని రాళ్ళు అయితే పలకలన్నీ సర్దినట్టే జాగ్రత్తగా మంచిగా మూలకి పడేసాడు నీటిలో. హిల్ మీద ల్యాండ్స్కేప్స్ అయితే నిజం చెప్తున్నాను చాలా అద్భుతంగా ఉన్నాయి. అస్సలు ఎవ్వరూ మిస్ చేయొద్దు, మరీ చెప్తున్నాను నేను. వచ్చినట్టయితే మాత్రం ఇది కూడా ఖచ్చితంగా విజిట్ చేయడానికి 100% ట్రై చేయండి. పైకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మర్చిపోతారు. 575 స్టెప్స్ అంటే పెద్ద మ్యాటర్ కాదు నాకు తెలిసి. ఒక్కసారి చూడండి అసలు అక్కడ ఏముందో. అద్భుతం అంటే అద్భుతం ఉంది నా కళ్ళ ముందు. అంత బాగుంది నిజం చెప్పాలంటే. మొత్తం ఇదంతా ఖచ్చితంగా ఒక్కసారైనా చూడాలి. ఎక్కినప్పుడు వెయిట్ మొత్తం ఆయాసంతో అయిపోతే దిగేటప్పుడు స్టెప్స్ పడట్లే, దిగట్లే కిందకి, కాళ్ళు గజ 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 వణుకుతున్నాయి మొత్తానికి. ఇది ఫైనల్గా టెంపుల్ కథ అయితే.
స్టోరీ మొత్తం చాలా మెల్లిగా చదివితే అర్థమైంది ఏంటి అంటే మన హనుమాన్ సినిమా ఫస్ట్ సాంగ్లో ఏదైతే ఉంటుందో ఆ స్టోరీ మొత్తం ఇక్కడే ఉందన్నమాట. సో ఇది ఈ వీడియోలో అయితే ఇంకా మనం ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అన్నది నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చెప్తాను. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడానికి ఖచ్చితంగా ట్రై చేయండి. బాయ్ సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. Like, share